పట్నంలున్న గచ్చిబౌలి దిక్కు తిరిగేటోళ్ళు ఖుషి అయ్యే వార్తెనొల్ల ఇది. నిత్యం గంటల కమాన్ ట్రాఫిక్ తోటి తిప్పలు పడే జనాలు ఇప్పుడు రయ్యమని పోయేటందుకు ఇంకో ఫ్లైఓవర్ను ఇవాళ సీఎం రేవంత్ అన్న షాల్ చేసిండు. మరి దాని ముచ్చట్లన్నిటి మీద ఓ నజరేద్దాం పాండ్రి. పట్నంలో ఉన్న ఐటీ కారిడార్ ఎప్పటికీ మస్తు బిజీగానే ఉంటది. సాఫ్ట్వేర్ కంపెనీలు దినం పెరుగుతుండే వరకు ట్రాఫిక్ మస్తు పెరుగుతున్నది. అందుకే పోయిన సర్కారు చాలా జాగాల కొత్త ఫ్లైఓవర్లు కట్టే కార్యాన్ని ముంగటేసుకున్నది. అట్లా కొండాపూర్ కించి ఔటర్ రింగ్ రోడ్ దాకా కట్టిన ఫ్లైఓవర్ కు పీజీఆర్ పేరు పెట్టి ఇలా సీఎం రేవంత్ అన్న మంత్రులు ఎమ్మెల్యేలు లీడర్లతో కలిసి షాల్ చేసిండు. ఇక ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిందంటే కొంతవరకు ట్రాఫిక్ తిప్పలు తీరినట్టే అడికి పోయే వాహనదారులకు. ఇక అటెంకాడ పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ అన్న, జైపాల్ రెడ్డి గారు మెట్రో ఇచ్చిండ్రు మనకు. ఈరోజు నగరంలో ఉన్న మెట్రో ఆనాడు జైపాల్ రెడ్డి గారు మనకిచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది. మరి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మెట్రో వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ వచ్చింది, మిదాని వచ్చింది, బీడీఎల్ వచ్చింది, ఐడిఎల్ వచ్చింది, ఇట్లా ఈసీఐఎల్ వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం మన తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, ఈరోజు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన, ఫార్మా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన, ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్లు వచ్చిన, అది ఇందిరాగాంధీ గారు వల్ల వచ్చింది. ఈరోజు ఐటీ కంపెనీలు వచ్చినాయంటే పివి నరసింహారావు గారు వల్ల వచ్చింది. ఈరోజు మనకు మెట్రో లాంటి అంతర్జాతీయ ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ మరి మన్మోహన్ సింగ్ గారు వల్ల వచ్చింది. నేను మా బీజేపీ మిత్రులను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు? మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు? మా పార్టీ నాయకులే తెలంగాణలో అన్ని తీర్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. సెంటర్ సర్కారు నరేంద్ర మోడీ తెలంగాణకు ఏం చేసిండో చెప్పాలని సెంటర్ మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించిండు రేవంత్ అన్న. ఇక కంచగచ్చిబౌలి భూముల ముచ్చట్ల తప్పుడు ప్రచారం చేసిరన్న రేవంత్ అన్న, మా సర్కారు ఎత్తున్న అభివృద్ధిని చూసి వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని గరానికి వచ్చిండు. ఇక కాలుష్యం చేయంగా ఢిల్లీలో బతకలేని పరిస్థితి వచ్చింది. సరైన ప్రణాళిక లేకపోవట్లనే చాలా ఇబ్బంది అవుతున్నది. వర్షం వస్తే చెన్నై అతలాకుతలం అవుతున్నది. బెంగళూరు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నది. కాబట్టి ఆ నగరాలను చూసి మనం నేర్చుకోవాలన్నాడు. అందుకే హైదరాబాద్ లో కాలుష్యం తగ్గించేందుకు ప్లాన్ లేస్తున్నాం. డీజిల్ బస్సులను పట్నం ఆవులకి పంపించి పట్నంలో 3000 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరిగేటట్టు చేస్తామన్నాడు. ఇక అట్లనే డీజిల్ ఆటోలు తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోండి పిలిపించిండు సీఎం సారు. ఎలక్ట్రిక్ కార్లు బండ్లు ఎవ్వరు కొన్నా పన్నులు వసూలు చేయమని చెప్పిండు. ఇక హైదరాబాద్ మీద ఒత్తిడి పెరుగుతున్నది కాబట్టి 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం అన్నాడు. మొత్తానికైతే హైదరాబాద్ నగరం న్యూయార్క్ టోక్యోతోని పోటీ పడుతున్నదన్న రేవంత్ అన్న, ఎవ్వరు అడ్డుపడ్డా మా యజ్ఞం మాత్రం ఆగది. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యంతో ముంగడికి పోతున్నాం అన్నాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో తెలంగాణ అందున హైదరాబాద్ ఏ రేంజ్ లో డెవలప్ అవుతుందో. ఓదిక్కు సర్కారు ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు ధర్నాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా సీఎం రేవంత్ అన్న మాత్రం ఎప్పుడు మైకుల ముంగట్టుకొచ్చినా ఒకటే పారి గిన్ని నోటిఫికేషన్లు వేయొద్దని ధర్నా చేస్తున్నారని అంటున్నాడు. ఇక ముచ్చట్ల మీద కోపానికి వచ్చిన నిరుద్యోగులు మా తరపున కొట్లాడాలని ఇయ్యాల తెలంగాణ భవన్ కి పోయి మాజీ మంత్రి హరీష్ అన్నను కలిసిండ్రు. మరి ఆడ ఏం జరిగింది, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. నిరుద్యోగ మిత్రులారా, మీరందరూ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్ తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ భవన్ కి వచ్చిన నిరుద్యోగులు విద్యార్థులు మాజీ మంత్రి హరీష్ అన్నని కలిసి వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారు. ఇట్లా నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటా నిరుద్యోగులను ఈ సర్కారు మోసం చేస్తున్నదని గరానికి వచ్చిరు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి చదువుతున్నోళ్ళు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిర్రు. ఇప్పుడేమో ఆ ముచ్చటే తీర్తలేరు. నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పిర్రు. ఇప్పుడేమో ఆ మాట చెప్పలేదని అంటున్నారు. అట్లా నిరుద్యోగులను ఈ సర్కారు నిండా ముంచిందని వాళ్ళు గోడెల్లబోసుకున్నారు. ఇక విద్యార్థులు నిరుద్యోగులు చెప్పుకున్న బాధలున్న హరీష్ రావు అటంగా గిట్ల ఫైర్ అయ్యిండు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు.
ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు మీరు, అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రయత్నం చేసి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95% ఉద్యోగాలు స్థానికులకు వచ్చేటట్టు చేసినాం. మా ప్రభుత్వం 1,65,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పిన హరీష్ అన్న విద్యార్థులు నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని హామీ ఇచ్చిండు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిరుద్యోగులకు మస్తు హామీలు ఇచ్చిర్రు, ఇప్పుడు మాత్రం వాళ్ళని పట్టించుకుంటలేరని గరమైండు. సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు. మేమిచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అన్నారు. మరి ఈరోజు సోనియా గాంధీ గారు అడగట్లేదు, అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న రాహుల్ గాంధీ గారు రివ్యూ చేయరు, సరూర్ నగర్ స్టేడియంలో యూత్ పాలసీని విడుదల చేసిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రశ్నించడం లేదు. మొత్తంగా గాంధీ కుటుంబం, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువతీ యువకులను ఈరోజు దారుణంగా మోసం చేశారు. ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీరిచ్చిన హామీలు ఏమైనాయి, తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేం మాత్రం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టామని వార్నింగ్ ఇచ్చిండు హరీష్ అన్న. నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే 20 నెలలు దగ్గరికి వస్తున్నా రేవంత్ సర్కార్ మాత్రం జాబ్ నోటిఫికేషన్లు ఇయ్యలేదు. ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టే ఉన్నది రేవంత్ సర్కార్ తీరు అని ఎడ్డిచ్చిండు. గోబెల్స్ ను మించిపోయి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి 60,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిండు. చూడాల మరి నిరుద్యోగుల ఉద్యమం రేపట్ల ఇంకెంత దూరం పోతుందో. ఎవరన్నా ఆపదున్నదని లీడర్ల తానికి పోతే వాళ్ళ బాధలెందు అర్చుకొని 10ో 10కో సాయం చేసిన లీడర్లను చాలా మందిని చూస్తుంటాం. ఇక పిల్లల చదువులకు లేకుంటే దావకన్న ఖర్చులకు తిప్పలైనోళ్ళ తక్లీఫులు తీర్చిన లీడర్ల ముచ్చట్లు కూడా బాగానే చూసినాం. కానీ గీడో లీడర్ సాబు చూడుండ్రి ఎంత పెద్ద హామీ ఇచ్చిండో. ₹1,00,000 ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా, మీరందరూ పునాదులు అయిపోగానే ఖచ్చితంగా గోడలు కట్టుకోండి, మళ్ళీ ₹1,00,000 ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. గోడలు అయిపోగానే చెత్త వేయండక, మీరు చెత్త వేసిన తర్వాత మీకు ₹2,00,000 ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఎవరు ఎనికి పోవాల్సిన అవసరం లేదు. గతం మాదిరి కాదు, ఇప్పుడు ఇచ్చినాం మళ్ళీ వస్తే కాదు, కట్టుకుంటే మళ్ళీ అప్పుల పోలేద్దాం, మళ్ళీ వస్తే కానీ బాధపడి మనం బెదిరుకొని మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మందికి ఇల్లు కట్టుకోండి, సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా, కానీ ఇది ఎవరి బిల్లులు కూడా ఆపద ఇవ్వడం చెప్పి అందరికి తెలియజేస్తాం. మంచిగిన్న రానుల్లా మంత్రి వాకిటి శ్రీహరణ చెప్పిన మాటలు మరి ఇన్నోళ్ళెవ్వలో ఇననోళ్ళెవ్వలో గాని భవిష్యత్తులో ఎప్పుడన్నా అక్కరకత్తది కాబట్టి ఈ వీడియోను మాత్రం మంచిగా దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకున్నోళ్లకు ఇదివరకు లెక్క కాకుండా ఇప్పుడు రంచన్గా పైసలు లబ్ధిదారుల ఖాతాలో పడతాయట. ఒకవేళ వడకుంటే నా ఇల్లు అమ్మైనా మంచిదే గాని లబ్ధిదారులకు పైసలిత్తా, మీరేం భయపడకుండా ఇండ్లు కట్టుకుండ్రని ఇండ్ల అభయమిచ్చిండు శ్రీహరన్న. మొదటిపారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి వచ్చినా శ్రీహరన్నకు తెలంగాణ సర్కారు మీద బగ్గనే నమ్మకం ఉన్నట్టున్నది. గందుకే గింత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. అయినా మాటలు చెప్పినట్టు కాకుండా ఇండ్లు కట్టుకున్నోళ్ళందరికీ యాళ్లకు బిల్లులు మంజూరు చేస్తే మంచిదే. కాబట్టి మంత్రి శ్రీహరన్న ఇప్పటి సంధి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. ఇక ఇట్లా ఎత్తే ఇండ్లు కట్టుకున్నోళ్ళంతా దినం శ్రీహరన్న పేరే తలుస్తారు. అట్లా కాకుండా వాళ్ళకి ఇబ్బంది పెడితే మాత్రం పొగిడిన నోటితోనే తిట్టే పరిస్థితి కూడా ఉంటది. కాబట్టి శ్రీహరన్న జనాలల్లోకి పోయినప్పుడు జర చూసుకొని హామీలు ఇయ్యుర్రి, ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకోండ్రి. అటెంక మీరు పరిశాన్ల పడొద్దని ముందే చెప్తున్నాం, సరేనా? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచి యాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. అరే శంకరి, ఇంటి కోడి పప్పుతోడు సమానం అన్నట్టు మన ఊళ్ళో నా ఇలువేందో తెలుస్తలేదురా ఎవ్వలకు. సరే ఎవల ముచ్చట ఏందో గాని నా ఇలువ ఏందో నీకన్నా ఎరికేనారా? నాకేం ఎరకనే పోతావా? యాళ్ళ కాగానే నా దగ్గరికి వచ్చి ఒక కోటరు మందు తెప్పియరా తాత అని బుధగరిచ్చి పొక్కలు అయితే పోతావు. కానీ నా ఇలువేందో తెలుసుకోకు. నీ బతుకుల ఏం బతుకని బతుకుతానరా? 3 బాటలు అయితే దాటకుర్రి ఊళ్ళే 3 బాటలు దాటకుంటా ఊళ్ళోనే ఉండి బతుకుర్రా. నా ఇలువేందో తెలుసుకోకుర్రి మీరు. ఈ ముసలోని అన్ని పొద్దుపోని కథలు. అయినా ఆ అన్ననేంది అడిగేది గాని నువ్వు చెప్పరాదు నీ లెవెల్ అడిగినవా? అంటే ఈ లెక్కన నీకు కూడా నా ఇలువేందనేది తెలియదు అన్నట్టు.
అయినా ఈ తెలిసి తెలియనోళ్ళతోటి నేను వాదించనే. నా ఇలువ ఏందనేది నన్ను అభిమానించేటోళ్ళకి ఎరుక, నన్ను గౌరవించేటోళ్ళకి ఎరుక. బయటికి పోతే తెలుస్తుందిరా నా ఇలువ ఏందనేది. ఓ అయ్యా, నువ్వు కాలికి పెడితే మెడకు పెడతావు, మెడకు పెడితే కాలికి పెడతావు, కానీ ఇంతకు ఇయ్యాలి తీసుకొస్తానన్నా వార్తేందో చెప్పు. వార్తలేవు గీర్తలేవు. ఇవాళ నేను ముఖ్యమైన పని మీద ఉన్నా. అరే శంకరి, ఊళ్ళో మన కార్యకర్తలు అందరికీ ఫోన్ చేసి చెప్పినావా? ఎందుకంటే 30వ తారీఖు నాడు మీరు అందరూ ధూమ్ ధామ్గా రావాలి నా నామినేషన్ కార్యానికి, సరేనా? ఫుల్ అల్చలు ఉండాలి. అగ్గో ఇప్పుడేం ఎలక్షన్లు ఉన్నాయని నామినేషన్ వేసేటందుకు పోతా అంటున్నావు ముసలోడా? పొద్దుగాల తాగిన పాసకాలు ఇంకా దిగలేదా ఏంది? దోశ తాల్తు పాసిదానా, ముందుగాల నువ్వు ఆ కళ్ళు దూడ్చుకొని వార్తలు చదువు. అసలు ముచ్చటేందో తెలియదు. ఇది ఇక్కడికి వచ్చి ఈకలు తోకలని అడుగుతుంటది. నేను నామినేషన్ వేయబోయేది ఏ సర్పంచ్ పదవి కోసరానికో లేకపోతే ఏ ఎమ్మెల్యే పదవి కోసరానికో కాదు, మన తెలంగాణ రాష్ట్ర పువ్వు పార్టీ అధ్యక్ష పదవి కోసరానికి. నీకు తెలుస్తలేదురా శంకరి? ఏంది నువ్వు తెలంగాణ రాష్ట్ర పువ్వు పార్టీ అధ్యక్ష పదవి కోసానికి నామినేషన్ ఎత్తావా? ఇంతకు నీ ఊళ్ళేనన్నా దేకుతారా నేను? ఎసంటి మాట అన్నదిరా శంకరి. అసలుకు నీకు నా గురించి ఏమెరకాని మాట్లాడతానవే? ఊళ్ళో నేను 4 మలకల పువ్వు గుర్తు మీదనే ఆర్డు మెంబర్గా గెలిచిన ఎరికేనా? ఆయన గదంతో మనకింది. కానీ అరే శంకరి, అసలు మనం రాష్ట్ర పువ్వు పార్టీ అధ్యక్షునిగా గెలవాలంటే బండి సంజయ్ సార్కు దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది అంటావా, లేకుంటే కిషన్ రెడ్డి సార్ తోటి స్నేహంగా ఉంటే మనకు కలిసి వస్తుంది అంటావురా? ఈటల రాజేందర్ సార్కు దగ్గర ఉంటేనే పని అవుతుంది తాత. దశ మొన్నటికి మొన్న మన పువ్వు పార్టీలకు వచ్చినాక ఈటల రాజేందర్ సార్ది తప్ప మాట నడుతుందిరా. మన పువ్వు పార్టీ రాష్ట్ర వ్యవహారాలన్నీ మా బండి సంజయ్ అన్న చేతులు ఉంటాయి రాయించను. అందుకే బండి అన్నకు మనం దగ్గర ఉన్నాం అనుకో, ఖచ్చితంగా రాష్ట్ర పువ్వు పార్టీ పెబ్బెగా నేను అయితా. చూడు నువ్వు. మరి మందందరూ ఈటల సరే పువ్వు పార్టీకి పెబ్బే అయ్యే ఛాన్స్ ఉన్నదని గుసగుసలు పెట్టుకుంటున్నారు కాదే? అగో అట్లా అంటారు. అట్లా అనుకుంటే మా ధర్మపురి అరవింద్ అన్న ఊకుంటాడా? నేను పువ్వు పార్టీలో ఎప్పటి నుంచో పని చేస్తాను, నాకు కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలి అని అంటాడు. మరి ఊకుంటారా? మరి చెప్పు. మరి అసంటప్పుడు వాళ్ళందరినీ కాదని నీకు పువ్వు పార్టీ పెబ్బే పోస్ట్ ఇస్తారని నువ్వెట్లా అనుకుంటున్నావు చెప్పు? అరే మన చెయ్యి పార్టీలాగా మన మహేష్ కుమార్ గౌడ్ సార్కు ఇయ్యలేదు ఆ పెబ్బె పోస్టు. ఇదివరకు ఆయన ఎవరికైనా ఎరికేనారా? ఆయన పార్టీ కోసం పని చేసిండు కాబట్టి ఆయన పనితనాన్ని చూసి ఆయనకు చెయ్యి పార్టీ పెబ్బె పోస్ట్ ఇచ్చిర్రు. అదే నేను పువ్వు పార్టీలో 20 ఏళ్ళ కానుంచి పని చేస్తాను. 4 మలకల ఆర్డు నెంబర్గా గెలిచిన. ఆ పెబ్బె పోస్ట్ నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? అందుకే నేను ఇట్లా ఆశపడతాను. తప్పే ఉన్నారా శంకరి? చెప్పు దానికి. అంతే అంతే. అయ్యా, ఇది నేటి రాజకీయం. అందులో ముఖ్యంగా పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి పొందుడు అంత సులువు కాదు. అరే ఇది వరకు కొట్లాటలు అని అంటే చెయ్యి పార్టీ ఆదికొచ్చేది శంకరి. కానీ ఇప్పుడు మన పువ్వు పార్టీలో కూడా కొట్లాటలు చాలా అయినట్టే కానొస్తుంది కదా రవారి. అది కాదు శంకరి, ఇప్పుడు బండి సంజయ్ సారు వర్గానికి అధ్యక్ష పదవి వస్తుందంటావా, లేకుంటే కిషన్ రెడ్డి సారు వర్గానికి అధ్యక్ష పదవి వస్తుందంటావా? వీళ్ళిద్దరిని కాదని ఈటల రాజేందర్ సార్ వర్గానికి అధ్యక్ష పదవి వస్తుంది అంటావురా? ఎవరికి వస్తుంది అంటావు నీ అందాదా? ఏ వర్గానికి వచ్చినా మన పువ్వు పార్టీలోకే అధ్యక్ష పదవి వస్తుంది. నీ ఏడ బాగాలేని బతుకులే చెప్పు. అరే పువ్వు పార్టీ అధ్యక్ష పదవిని పువ్వు పార్టీలకు కాకపోతే చెయ్యి పార్టీ కార్యకర్తలకు ఇస్తారా? అంటే నేను వచ్చి తాల్తు పాచి కానీ నాకు ఈకలు తోకలు ఏం తెలియదు అని నువ్వు ఇత్తులు కథకాయలు నాకు చెప్తాను. వాళ్ళ కదా కూడా. మరి అన్ని తెలిసినోనివి ఆ అన్ననెందుకు అడుగుతున్నావు ముసలోడా? నువ్వే తెలుసుకోరాదు. కానీ నొద్దులు మన పువ్వు పార్టీలో గీనకు పెబ్బె పదవి వస్తుంది అని చెప్పి మంచిగా తెలిసిపోయేదిరా. కానీ ఇప్పుడు మన పువ్వు పార్టీలో కూడా కార్యకర్తలు జనాలు ఎక్కువ ఏటాలకు పొట్లాటలు కూడా ఎక్కువనే అయిపోతాయి. కానీ గీ పెద్ద మనిషికి పెద్ద మనిషి పదవి వస్తే మంచిగా ఉంటుంది, గీనే పెద్ద మనిషి అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఎరక లేకుండా అయిపోతాను. కానీ మనలో మన ముచ్చట ఇప్పుడు బీసీ వర్గానికే పువ్వు పార్టీ పెబ్బె పోస్ట్ వచ్చేటట్టున్నదిరా. అయితే ఈ లెక్కన మా ఈటల రాజేందర్ సారే అధ్యక్షుడు అవుతాడు తాత. అగో ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే మరి మా వర్గ పోలు ఏం కావాలరా? మీరు ఏమైతే మాకేందే? నా చేతి కాడ నా కాడ తినుకుంటా నన్నే ఎదిరించే మొగను అయినా నువ్వు. ఎంత బలుపురా నీకు, నీ ఆల్కదా కొబ్బ. ఇగో ఇప్పుడు కమలం పువ్వు పార్టీ కార్యకర్తలు కూడా గిట్లనే చర్చలు చేస్తున్నారు. పువ్వు పార్టీ అధ్యక్ష పదవి ముచ్చట్ల మా నాయకునికే పదవి వస్తుందని కొందరు, లేదు లేదు మా నాయకుడే రాష్ట్ర అధ్యక్షుడైతాడని ఇంకొందరు ఇట్లా పందాలు పెట్టుకుంటున్నారట. చూడాలే మరి ఎవరు అధ్యక్షులైతారో, రాష్ట్రంలో పువ్వు పార్టీ బలాన్ని ఎట్లా పెంచుతారో. అమ్మను అవ్వ అంటే ఏంది, తల్లి అంటే ఏంది, మాతృమూర్తి అంటే ఏంది, ఎట్లా పిలిచినా కన్న తల్లి కన్న తల్లే. తండ్రిని అయ్యా అన్న ఒకటే, బాపు అన్న ఒకటే, నాన్న అన్న ఒకటే, ఎట్లా పలికినా తండ్రి తండ్రే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటారా?
పాత సర్కారోళ్ళు ఆ అన్నపూర్ణదేవి పేరు మీద అన్నపూర్ణ క్యాంటీన్లను పెట్టి పేదల కడుపు నింపుతా అంటే చెయ్యిపాటి సర్కారోళ్ళు గొప్పలకు పోయి పేరు మార్చే నిర్ణయం చేసిండ్రు. ఇక అట్లా చేస్తే ఊకుంటారా కారు పాటోళ్ళు? ఏం చేసిండ్రు చూడుండ్రి. పాలకులు మారుతా అంటే పథకాల పేర్లు మార్చుడు ఫ్యాషన్ అయిపోయిందిలా ఈ నడుమ. తెలంగాణ షేయి పార్టీ కూడా ఇసొంటి ఓ కార్యం ముంగటేసుకున్నట్లా లొల్లి గట్టిగా అయింది. ఇప్పుడు అగ్వకే అన్నం దొరికేటట్టు అన్నపూర్ణ క్యాంటీన్లను పెట్టిరు కదా అప్పట్ల కారు సర్కారోళ్ళు. అగో వాటిని ఇందిరమ్మ క్యాంటీన్లని పేరు మారుద్దామని చూస్తున్నారట. ఇక గట్ల చేస్తే చూసుకుంటుంటారా బీఆర్ఎస్ పార్టీలు? జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి పోయి పొట్టు అరుచుకున్నారు. పార్టీ కార్పొరేటర్లను ఎంబడేసుకొని పోయి షెయ్యి సర్కార్కు సురుకులు పెట్టిండు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ సారు. అగో చూస్తారు కదా సీఎం రేవంత్ సారు ఇంటి పేరును ఇందిరమ్మ అని మార్చుకోవాలని ఆటకారెట్ల మీద రాసి ఎట్లా కోపం చేస్తారో. ఇక తలసాని సార్ ఏమన్నాడో ఇనుర్రి. 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ ఆఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి. ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతాయి. ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. అదన్నట్టు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో చర్చ పెట్టి ఓటింగ్ పెట్టి గప్పుడు నిర్ణయం చేయాలన్నట్టు చెప్పుకొచ్చిండు తలసాని సారు. కరెస్ట్ ముచ్చటే. అవసరమైతే 6 గ్యారంటీలకు ఏ పేరన్నా పెట్టుకోరు గాని అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మారితే ఖబర్దార్ అన్నట్టే వార్నింగ్ కూడా ఇచ్చిండు. అయినా మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సార్ హయాంలో పెట్టిన పేరు గది. అంటే ఒకప్పుడు షెయ్యి పార్టీ పెట్టుకున్నదే, మరి దాన్ని మారవాలని ఎందుకు అనిపిస్తున్నదో రేవంత్ సార్కు. సరే కారు పార్టీ లీడర్ల పేరు పెట్టిరంటే ఓర్వలేక మార్చిరని అనుకుందాం. అట్లా మార్చినా దానికో ఆనందం ఉండేది. అసొంటిది ఒకప్పుడు ఆళ్ల పాలనలనే పెట్టిన పేరును ఇవాళ ఇందిరమ్మ అని మారితే ఏమొత్తదో ఏమో గాని పొరపాటున మారితేనైతే కారు పార్టీలు షెయ్యి పార్టీని షెడుగుడు ఆడతట్టే ఉన్నారు. చూడాలి మరి ఏమైతుందో. చేపలు పట్టాలనంటే వలలు గ్యాలాలు వాడుడు పాత ట్రెండ్ అయిందోలా. ఇప్పుడంతా ప్లాస్టిక్ బాటిళ్ల ట్రెండే నడుస్తున్నది. గిట్లా ఇగో చూస్తున్నారు కదా బాటిల్ ఎంత పెద్ద చేప పడ్డదో. ఏం తక్కువ కిలో మీదనే ఉన్నది చేప. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేనిపల్లి కాడున్న పబ్లిక్ కొందరు ఇప్పుడు చేపలను వట్టనీకే గిదే ట్రెండ్ ఫాలో అవుతున్నారట. ప్లాస్టిక్ బాటిళ్ల మూతలు కోసి దాంట్లింత మైదా పిండిని పోసుకొని గోదావరి ఒడ్డున చేపలు పడుతున్నారు. గిట్లా ఇండ్లల్లా వాడి పారేసిన ప్లాస్టిక్ బాటల్లే గీలకు చేపలు పట్టే ఆయుధాలైనాయి. ఎన్కటి లెక్క నీళ్లల్లా చేపల కోసం గ్యాలలేసి గంటల కమాను వెయిటింగ్ చేయాల్సిన అక్కరే లేదు. ఒక ప్లాస్టిక్ బాటిలు దాంట్లింత మైదా పిండి బాటిల్కు ఒక దారం ఉంటే చాలు. ఒడ్డున కూసున్న కాన్నుంచే పెద్ద పెద్ద చేపలను వట్టి సంచుల కమాను నింపుకోవచ్చు. చూసిండ్రు కదా చేపలను వట్టనీకెట్లా పోటీ పడుతున్నారో గిడున్నోళ్ళు. మైదా పిండి తిననీకొచ్చిన చేపలు బాటిలో ఇరుక్కపోయి అల్కగా దొరుకుతున్నాయి అన్నట్టు. ఇగీలు చేసిన ఇకుమతుతోని సంచుల కమాను దొరుకుతున్నాయి చేపలు. ఇక కొందరేమో ఇంటికి తీసుకుపోయి కమ్మగా వండుకు తింటే, ఇంకొందరు మాత్రం చేపలు అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుతున్నారట. మొత్తానికి గీలు చేసిన ఇక్మతుతోని 3 బొమ్మలు 6 రవ్వలు అన్నట్టు గోదావరి ఒడ్డున చేపల బిజినెస్ అయితే మంచిగానే నడుస్తున్నది పోన్రి. ఇంట్లో మనిషి ఉండంగానే మర్చిపోయి తాళం వేసుడు, ఆఫీస్ టైం అయిందని ఆఫీస్లో ఎవలన్నా ఉండంగానే తాళం వేసుకొని పోవుడు, ఇట్లా ఎక్కడనో ఒకడ ఎవలో ఒకలు చిత్రంగా బందీ అయినోళ్ళు ఉంటారు దునియా మీద. అసొంటి పరిస్థితి ఎదురైందుల్లా ఇగో గిడగానొచ్చే అన్నకు. ఎంపీడీఓ కార్యాలయంలో ఫైబర్ నెట్వర్క్కు పనిచేసేందుకని పోతే ఆఫీస్ టైం ఒడిచిపోయినాక తాళం వేసుకొని ఏటోళ్ళు అటు పోయిర్రట. గాముచ్చట గీ అన్నకేమేరక పనంతా ఓడగొట్టుకోనొచ్చి తలుపులు గుంజితే ఎంతకు రాలేదట. గప్పుడు తెలిసింది తాళం వేసిన ముచ్చట. ఫోన్ చేతులున్నది కాబట్టి సరిపోయింది, లేకుంటే మళ్ళా పొద్దుగాల ఏ టైంకు బయటపడునో పాపం. ఫోన్ కొట్టి ముచ్చట చెప్పేటాళ్లకు ఆఫీసులో పనిచేసేటోళ్ళు వచ్చి తాళం తీసిరట. ఇక గిదే ముచ్చట మీద అధికారులను ఆరాధిస్తే చూడకుండా తాళం కొట్టినాం, అటెంక ముచ్చట తెలిసి తాళం తీసినాం అనుకుంటా చెప్పిర్రు. ఆఫీస్ మూసే టైంలో పనికొచ్చుట్లా జరిగిందట గిట్లా. అన్నట్టు గీ ముచ్చట జరిగింది ఎక్కడనో చెప్పలేదు కదా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో జరిగింది ఇది. పేయి మీద ఒక లుంగీలే తక్కువైనే గాని లుంగీ డాన్స్ పాటకు డాన్సులు మాత్రం మిరగదీస్తున్నారు కదా వీళ్ళందరూ. మరెవలన్నా సోపతిగాళ్లకు ఈడుకోలు పార్టీ ఇచ్చేతందుకు గిట్లా చేసిండ్రో లేకపోతే ఏందో తెలియదు గాని గురుగావ్ ఎయిర్ ఇండియా ఆఫీస్లా పార్టీ చేసుకున్నారట అందులో కొలువు చేసేటోళ్ళు. అయితే గిదేదో నిన్న మొన్నట్లా జరిగిన పార్టీ కాదట.
అహ్మదాబాద్లా ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి వారం దినాలు సుతం గాకమునిపే ఆడున్న ఆఫీస్లా గీతీరుగా పార్టీ చేసుకున్నారట. విమాన ప్రమాదం జరిగి 100 మంది జీవిడితే గింత సూతం బాధ లేకుండా ఆఫీస్లో డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తారా? అసలు మీకు గింతనన్న బుద్ధి లేదా అని మస్తుగా గరమవుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు చూసిన పబ్లిక్ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఎంబటే గిళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారట కంపెనీలు. 4 సీనియర్ ఆఫీసర్లను కొలువులకెంచి కూడా తీసేసిండ్రట. ఎయిర్ ఇండియా కంపెనీ విమానంలా పబ్లిక్ పడే తిప్పల గురించి అయితే పట్టించుకోరు, కానీ పార్టీ అనగానే డీజేలు పెట్టుకుని ఆఫీసులల్లా శంగలిచ్చినోళ్ళ కొలువులు తీసేసి మంచి పని చేసిండ్రని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన పబ్లిక్ కొందరు. మరి కాదానుల్లా ఓ దిక్కు పక్కొంటోళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళకు సంఘీభావం ప్రకటించకపోవడే కాకుండా పార్టీలు చేసుకుంటా ఎంజాయ్ చేసిన గిల్లనేమనాలి ఇక చెప్పుండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయిలా. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఈ అతి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.